ప్రియ యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ నా వందనములు తెలియజేసుకుంటున్నాను. నేను మీ సహోదరి రత్నకుమారిని. బ్రదర్ జోషి ఛానల్లో మరి నా సాక్ష్యం ప్రసారమైంది. మరి అనేక మంది ప్రియ సహోదరులు కూడా ఎంతగానో ఆదరించారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా జీవితంలో దేవుడును అంగీకరించిన తర్వాత మరి ఎంత గొప్ప గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. ఎన్నో మరి చెప్పడానికి నా జన్మ సరిపోదండి. అంత గొప్ప దర్శనములు, అంత గొప్పగా దేవుడు నన్ను ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధల నుంచి కూడా నన్ను ఆయన రక్షిస్తూ కాపాడుతూ వచ్చారు. నేను ఇప్పుడు సజీవంగా ఉన్నానంటే అది కేవలం యేసుక్రీస్తు వారి కృప వలన మాత్రమే నేను చెప్పగలనండి. అయితే మరి నా జీవితంలో ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు ఎన్నెన్నో చేశాను. నేను విగ్రహారాధకులు, మేము అన్యులమండి. మరి మేము అగ్నికుల క్షత్రియులు. చాలా పూజలు అవి చేసేవాళ్ళము. మరి వివాహం జరగకముందు అయితే శుక్రవారము, లక్షవారము, శనివారము, ఆదివారం ఒకటే గ్యాప్, సోమవారం కూడా చేసేవాళ్ళు. ఆ తర్వాత నాకు మరి వివాహం జరిగింది. 2 బిడ్డలు పుట్టడం, యవనస్త్రాలుగా ఉండడం, మా వారు చనిపోవడం, ఇదంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత కూడా మా అమ్మగారి గురించి నేను రక్షణ దేవుళ్ళకి తెలుసుకుని వచ్చాను. మా అమ్మగారికి ఎంతో అనారోగ్యం చేసినప్పుడు ఎన్నో హాస్పిటల్ తిప్పుతున్నాం, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్లు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, తగ్గట్లేదు. అప్పుడు మా ఇంట్లో ఎవరో ఇచ్చిన క్రొత్త నిబంధన పుస్తకం ఉందండి. అది ఎవరో ఇచ్చారు మాకు. అప్పుడు ఆ పుస్తకం దగ్గరకు తీసుకుని యేసుప్రభు వారు గొప్ప దేవుడు అంట. అయ్యా, మీరు గొప్ప దేవుడని ఏది అడిగినా చేస్తారని నేను విన్నాను. నిజంగా మీరు గొప్ప దేవుడు కాబట్టి మా అమ్మని స్వస్థపరచండి. నేను ఈ రోజు నుంచి కూడా ఏ దేవుళ్ళకి పూజ చేయను, ఏ నోములు వ్రతాలకి ఏమి చేయనండి. మా అమ్మగారు స్వస్థపరచండి మీరు అని దేవుడి దగ్గర ఆ నిబంధన, క్రొత్త నిబంధన పుస్తకంపై నేను చేయి వేసి నేను కళ్ళు మూసుకుని, అది ప్రార్థన తెలియదు, ఏమీ తెలియదు, తీర్మానం మాత్రం నేను తీర్మానించుకున్నానండి. మళ్ళీ ఇంకో మాట అన్నానండి. అయ్యా, మీకు నమ్మకం కలగకపోతే ఈరోజు శనివారం నేను నాన్ వెజ్ తినేస్తాను. నేను ఈ రోజు నుంచి ఏ పూజలు చేయను, ఏ పునస్కారాలు చేయను, మీరే నాకు దేవుడు అని నేను ఆ రోజు నాన్ వెజ్, చేపల కూర వేసుకుని భోజనం చేసేసానండి శనివారం. మరి శుక్రవారము, లక్షవారము, శుక్రవారము, శనివారము, ఆదివారం గ్యాప్, సోమవారం కంపల్సరీ నేను శివాలయానికి వెళ్ళేదాన్ని. టెంకాయ కొట్టడం, ప్రదక్షిణలు చేయటం, ఇలాగ ఎంతో విశ్వాసంగా దేవుడిని కూడా నేను ఆరాధించేదాన్ని, ఈశ్వరుడిని. కానీ మరి నాకు ఏ బాధల్లోని కూడా ఎవరు నన్ను ఆదరించలేదు, నాతో ఎవరు సహకరించలేదు. నేను సంవత్సరాల పొడికి పూజలు, పునస్కారాలు చేస్తున్నాను, నాకు ఏ సమాధానము, శాంతి లేదండి నాకు. ఆ రోజు మా అమ్మగారి గురించి నేను ఆ క్రొత్త నిబంధన పుస్తకం మీద నేను తీర్మానం చేసుకున్నాను. ఈ రోజు నుంచి నువ్వే నాకు దేవుడు, నేను ఇవన్నీ వదిలిపెట్టేస్తున్నాను ప్రభు అని నేను ఎప్పుడైతే అనుకున్నానండి, తెల్లారేసరికి మా అమ్మగారికి స్వస్థత వచ్చి చాలా బాగా లెగిసి ఆవిడ మసిలారు. అక్కడ నుండి చాలా నమ్మకం వచ్చింది నాకు. నమ్మకం వచ్చింది. చాలా పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీ చేసి విసిగిపోయి ఉన్నానేమో. ఇంకా నేను దేవా, ఇంక నువ్వే గొప్ప దేవుడు, నేను వదిలిపెట్టేశాను అని అనుకున్న తర్వాత ఒక రోజు రాత్రి నాకు కళ వచ్చిందండి. ఆ కళలోని నేను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళేదాన్ని, అక్కడ టెంకాయ కొట్టి ప్రదక్షిణలు చేసేదాన్ని. ఆ దేవుడు గుడికి నేను వెళ్ళాను, దేవాలయానికి. ద్వారం ఎదురుగా ప్రమిద పెట్టి, నూనె పోసి, ఒత్తు పెట్టి, దీపం వెలిగిద్దాం కదా అని అనుకునేసరికి ద్వారాలు టప్మన్ పెద్ద శబ్దంతో తెరవబడి పార్వతీ పరమేశ్వర్లు కూడా బయటకు వచ్చారు. ఈశ్వరుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు దీపం పెట్టద్దు, నాకు జ్యోతి వెలిగించద్దు, వెలుగొచ్చేద్దు అన్నానా అని చెప్తున్నాను. పార్వతీదేవి ఈశ్వరుడిని చేయి పట్టుకుని వెనక్కి లాక్కెళ్తున్నాడు. అయ్యో వద్దండి, అలాగనొద్దండి, మంచి అమ్మాయిండి అని ఆవిడ వెనక్కి లాక్కెళ్తుంది. సరే, వీరిద్దరు సంభాషణ చూస్తూ నేను అలాగే కూర్చున్నాను దీపం వెలిగించుకుంటా. సర్లే, మళ్ళీ వెలిగిద్దాం కదని మళ్ళీ సిద్ధపడుతున్నప్పటికీ మళ్ళీ వచ్చి, నిన్ను వెలిగించొద్దన్నానా జ్యోతి, నువ్వు దీపం పెట్టద్దు, నువ్వు వెలిగించద్దు అని ఈశ్వరుడు నన్ను అంటుంటే మళ్ళీ కూడా పార్వతీదేవి అమ్మ చేయి పట్టేసుకుని ఈశ్వరుని వెనక్కి లాక్కెళ్తుంది. అయ్యో వద్దండి, మంచి అమ్మాయిండి. ఈ సంభాషణ మరి రెండోసారి కూడా నేను అలాగే చూస్తున్నాను. ఇంక మూడోసారి
ఇంకా ప్రమిద వెలిగిందాం దీపం అని ఇలాగా అగ్గిపుల్ల ముట్టిద్దామనేసరికి ఆయన నా భుజం మీద చేసి గెంటేస్తే ఆ పక్కనే ఒక పెద్ద అరుగు మీద ఆకాశం నుండి యేసుప్రభు వారు ఎంత ఎత్తో దిగి కిందకి వచ్చి నిలబడ్డారు. ఈశ్వరుడు నన్ను భుజం మీద చేసి గెంటేయడం, నేను వెళ్ళి యేసుప్రభు చేతులు కాళ్ళు గట్టిగా మోకాళ్ళ వరకు పట్టేసుకుని ఇలా ఆంచుకున్నానండి. ఎంత గట్టిగా పట్టేసుకుని ఎంతో సేద తీరుతూ కాళ్ళు పట్టేసుకున్నానండి. ఆ కళ నాకు వచ్చింది ఆ రాత్రి. నేను అనుకున్నాను, నేను పూజలు అయి మానేశాను కదా, అందుకు నాకు ఇలా కళ వచ్చింది. కానీ నేను యేసుప్రభు వారు నన్ను గెంటెత్తే కింద పడిపోకుండా ఆ టైంకే వచ్చి ఆయన నన్ను చేరదీశారండి. అది చాలా నాకు సంతోషం అనిపించింది. ఆ కళ నేను చూశాను. ఎవరికైనా చెప్తే చాలా అద్భుతంగా ఉంది అని అనేవారు. ఇది ఎలా ఉండగా ప్రతిరోజు కూడా నేను దేవుడిని చిన్నగా తెలుసు తెలియని ప్రార్థన చేసుకుంటానే ఉండేదాన్ని ప్రతిసారి కూడా. ఒక రోజైతే ఆయన నా చెవి దగ్గర ఒక స్వరం వినిపిస్తుందండి. నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న స్వరం నేను స్పష్టంగా నా చెవి దగ్గర విన్నానండి. పడుకున్నప్పుడు విన్నాను. చాలా ఆనందం కలిగింది. కానీ నేను ప్రతిరోజు కూడా మరి బట్టల షాప్లో డ్యూటీ చేయడానికి పొద్దుట వెళ్ళడం, రాత్రి రావడం, నైట్ వచ్చినా సరే కానండి, మరి నేను పడుకునే టైంలో ఖచ్చితంగా 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని పడుకునేదాన్ని. ప్రతిరోజు ఇంక ఇలాగే సాగుతూ ఉంది. దేవుళ్ళు భక్తిగానే ఉంటున్నాను, దేవుడిని తెలుసుకుంటున్నాను. ప్రతి వాక్యము కూడా నాకు స్పందిస్తుంది, నా హృదయాన్ని తాకుతుంది. నా హృదయానికి ప్రతిరోజు కూడా ఈ సమయం సరిపోవట్లేదు తండ్రి, ఇంకా ఎక్కువ నీ సన్నిధిలో గడపాలి, కానీ నేను పని భారం వల్ల వెళ్ళవలసి వస్తుంది తండ్రి అనుకుంటానే నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే అండి, బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింప సత్యం కాని సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఆ మాట నా హృదయాన్ని తాకిందండి. ఇంకా వాక్యంలో కూడా నాకు అర్థం లేకపోయినా, ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ప్రార్థనలో దర్శనం అర్థం అవ్వకపోయినా, నా జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బలు తగిన కష్టం వచ్చినా కూడా ఇంకా నేను ప్రభుకి మోకరించి ప్రార్థన చేసుకునేదాన్ని. దానికి నాకు ఆయన దర్శనం ద్వారా సమాధానం చెప్పేవారు. సహోదరి, నీవు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని నాకు రాసి వాక్యం చూపించేవారండి. కళ్ళు మూసుకుంటే వాక్యం స్పష్టంగా వెలుగులోని నాకు కనిపించింది. నేను ఇంకెలాగ ప్రభులో ఎంతో నమ్మకంగా దేవుణ్ణి స్తుతించుకుంటానే ఉన్నాను. కానీ ఈ పూజిస్తున్న ఈశ్వరుడు, ముందు పూజ చేసిన ఈశ్వరుడు మాత్రం ఏదో ఒక రోజు, ప్రతి వారంలో ఒక్కొక్కసారైనా సరే నా కళ్ళ వచ్చి నన్ను ఏదో రకంగా పిలుస్తున్నట్టుగాను ఆయన మారువేషాలు వేసుకొచ్చి తీసుకొచ్చి నాకు ఒక పళ్ళెంలోని పువ్వులు, కుంకుమ, పసుపు, పట్టు చీర ఇవన్నీ పెట్టి, అమ్మాయి ఇవి నీవేనా, ఇవి నీవేనా అని తీసుకొచ్చి నాకు ఇస్తుంటావు ముసలాయన. ఇవి నాకు కాదండి, నాకు వద్దు. మళ్ళీ ఆడావిడ కూడా ముసలమ్మ గారు వచ్చేవారు. ఇద్దరు పక్క నుండి మళ్ళీ తీసుకొచ్చి సుట్లు, మట్టెలు, బంగారుపి తీసుకొచ్చి, ఇవి నీవేనా, నీవేనమ్మా, ఇగో తీసుకో. అయ్యో ఇవి నాకు కాదండి, నేను తీసుకోను అనేదాన్ని. తీసుకోను నేను. మళ్ళీ బంగారం తీసుకొచ్చేవారు, మళ్ళీ వెండి తీసుకొచ్చేవారు. ఇవి నీవేనా అమ్మ అంటే, నాకు కదండి, నాకు కదండి, నేను తీసుకోను అనేదాన్ని. నిజంగా మరి మా వారు చనిపోయిన తర్వాత నేను తీసేసిన చుట్టులు, మట్టెలు అవి తీసుకొచ్చి ఇవి నీవేనా అని అడిగినప్పుడు ఇవి నావే అని నేను తీసుకున్నాను. అలాగా ఏదో వారానికి, నెలలోని ఎన్నిసార్లు నాకు ఈశ్వరుడు, పార్వతి నాకు ప్రత్యక్షమే కళ్ళలోని అలాగే ఏదో ఒకటి ఇస్తానే ఉండేవారు. కానీ నీకు ఇది చేస్తాను, నీకు అది చేస్తాను అన్న మాటలో వరాలు కళ్ళలోనే తప్ప నాకు ఎల్లో ఏది జరగలేదు. కానీ మరి మందిరానికి వెళ్ళేటప్పుడు వాక్యం నన్ను సంధించిందండి. ఒక వాక్యం నాకు బాగా హత్తుకుంది. ఉంటే వేడిగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండవద్దు. నిజమండి. ఇంకా 2 పడవల మీద అడుగు వేయకూడదు. నిజమే. దేవుడిని తెలుసుకుని ప్రభువుని అంగీకరించాక మా అమ్మగారికి ఎంత గొప్పగా స్వస్థత వచ్చిందో నేను చూశాను. రెండోసారి కల్లో కూడా ఈశ్వరుడు నన్ను గెంటేస్తుంటే ప్రభువారు స్పష్టంగా నన్ను గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నాను. ఆయన వచ్చి నా తల మీద చెయ్యేసి
నన్ను కింద పడిపోకుండా దెబ్బ తగలకుండా ఆయన నన్ను కాపాడారు. ఆ దర్శనం కళ్ళలోని కూడా చూశాను నేను. ఇంకా ప్రభువారిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. ఆయన కూడా నాకు స్వరం వినిపించారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. కొంచెం రోజులు అలా గడుస్తూ ఉండగాండి యేసు ప్రభు గురించి నేను ఎవరికైనా చెప్పడము, బోధించడము ఇవన్నీ కూడా నేను అలా చేస్తూనే ఉన్నాను. మా ఇంట్లోని ఏదైనా కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయనకే ప్రార్థన చేసుకుంటాను. మా అమ్మగారు ఒక మాట అనేవారు, మన అమ్మ ఏదైనా కష్టం వచ్చింది, ఎవరైనా ఏదైనా అంటున్నారో అమ్మా ఇలా అంటున్నారు, అమ్మ ఎవరిని అన్నవాళ్ళు అనద్దు, నువ్వు దేవుడికే చెప్పుకో, మనం దేవుడికి చెప్పుకుందాం, ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఇదే మాట అండి. ఈ మాటని కూడా నేను మనసులో పెట్టుకుని, నిజమే మనం ఎవరిని తిరిగి సమాధానం చెప్పద్దు, దేవుడే చూసుకుంటారంటే దానికి ప్రతి విషయంలో నాకు తోడుగా ఉండదు. నేను కొంచెం రోజులు అనుకున్నాకున్న ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఈ శ్రమలు అన్నీ చూసి అలాంటి వాళ్ళ శ్రమలు ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను. నా శ్రమలు బట్టి నేను అలా అనుకున్నాను, కానీ ఇంకా గొప్ప గొప్ప ఎన్నో శ్రమలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో యోబు గురించి చెప్పుకుంటే, ఆ యోబు ఎన్ని శ్రమలు పొందినా కూడా దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే అతనికి సాక్ష్యం చెప్పాడు, ఇతడు గొప్ప నా సాక్షి అని చెప్పాడు. మనము ఆ యోబు పాదధూళికైనా సరిపోమండి మనం. అలాంటిది సృష్టికర్త అయిన యేసుప్రభు వారి నామమును ఉచ్చరించడానికి కానీ, స్మరించడానికి కానీ ఎటువంటి అర్హత, యోగ్యత మనకి లేదండి. నిజంగా లేదు. ఆయనను కేవలం ఆయన కృప వల్లనే మనకి రక్షణ భాగ్యం మరి కలిగింది. నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు, నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు, నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు, పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటినీ కడిగి వేసినావు, పాపినైన నన్ను నీవు కనికరించినావు, నా పాపములన్నిటినీ కడిగి వేసినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు, పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు, ఎందుకింత ప్రేమ చూపావు, నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు, నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు, పరలోక పౌరత్వం నాకు ఇచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు, పరలోక పౌరత్వం నాకు ఇచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు, దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్మిధూళి అయిన నన్ను చేయనిచ్చినావు, ఎందుకింత ప్రేమ చూపావు, నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు, నా యేసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మరి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుందండి. మరి అపోస్తుల కార్యము 4:12 ఈ రీతిగా వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనకు రక్షణ కలుగును, పొందవలెనని ఉందండి. నిజంగా భూమి మీద మరి ఏ నామము వలన మనకు రక్షణ కలగదండి. ప్రభువారు యేసుక్రీస్తు వారి పుణ్యనామమునే మనకు రక్షణ కలుగుతుంది. నిజంగా ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేయుట మంచిది కాదండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కులం మారద్దు, మతం మారద్దు, యేసు ప్రభువారిని తెలుసుకుని హృదయంలో చోటు ఇవ్వండి, మీ బాధలన్నీ ఆయనకి మొరపెట్టుకోండి, ఆయనే మిమ్మల్ని ఆదుకుని గొప్ప దేవుడండి. మరి నా జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చేశాడు.
మీరు ఒక విషయం చెప్తాను, ఎక్కడ దాకో కదండి. మొన్న రీసెంట్గా డిసెంబరు 6ని నేను ఇంకా అనుకుంటున్నాను, ఇంకా మన ప్రభు యేసుక్రీస్తు వారి పుట్టినరోజు పండుగ వస్తుంది అనుకున్నా. అయితే మాకు అన్ని ఖర్చులు అయిపోగా నా దగ్గర ఏమీ డబ్బులు లేవండి. ₹1 కూడా మిగలేదు. అద్దెలు రెంట్లు అన్ని కట్టేసుకుని ఏం లేవు. ఎప్పుడు కూడా వీకెండ్లో వస్తుంది 25వ తారీఖుని యేసు ప్రభు వారి పుట్టినరోజు పండుగ. అసలు చేతిలో డబ్బులు లేవు. తండ్రి నువ్వే ఉన్నావు, నేను ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి, నీ వాక్యాలు అన్నీ కూడా వినాలి, నీ కానుక వేసుకోవాలి. ఏంటి ప్రభు ఇలాగా, నా దగ్గర ₹1 కూడా లేదు, ఏం చేయాలి అనుకుని నేను మనసులో దేవుడికే మొరపెట్టుకున్నాను. ఆ రోజు నేను మోకరించి ప్రార్థన చేశానండి. తండ్రి, ప్రతిరోజు కూడా నేను 7 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ చదువుకుంటాను. 8 గంటల నుంచి 9 గంటల వరకు పాటలు పాడుకుంటానండి. 9 గంటల నుంచి 10 గంటల వరకు మోకరించి ప్రార్థన చేస్తానండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఇలాగ చేసిన తర్వాత, ప్రార్థన ముగించుకున్న తర్వాతే మేము భోజనాలు చేస్తాం. ప్రార్థన లేని రోజుని నేనేదో పోగొట్టుకున్నాను, దేవా నేనేదో పోగొట్టుకున్నాను, ఎంతో బలహీనత వస్తే బాగా చిన్న ప్రార్థన చేసుకుంటాను, కానీ ప్రార్థన మాత్రం నేను విడిచిపెట్టనండి. ప్రార్థన దేవుడితో సందర్శన అని వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప ప్రార్థన మరి దేవుడికి చేసుకుంటున్నాములని నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడండి. మరి మొన్న 12వ తారీఖుని బ్యాంకులో 5,000 పడినాయండి. 5,000 పడితే ఇదేంటి ఫోన్పేలో 5,000 పడ్డాయి, పేరు లేదు, ఏమీ లేదు, ఎవరేసారు బ్యాంకులోని అని 4 రోజులు ఎవరైనా పొరపాటున ఒకవేళ వచ్చేసినేమో అని 4 రోజులు నేను అలాగే వదిలేశానండి. అలాగే వదిలేసి మరి డబ్బులు కావాలి, క్రిస్మస్ వస్తుంది, ఎవరి అన్నానా కాదా అని మళ్ళీ నేను మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారండి. ఇంకా కావాలనా నీకు, ఇంకా కావాలనా? అయితే ప్రభు ఇది ఖచ్చితంగా నువ్వే వేసావు, ఎంత ఆశ్చర్యం, అద్భుతం అని మరి 5,000 కూడా నేను ఫోన్పేలోంచి తీసుకుని నేను మరి క్రిస్మస్ పండుగకి ఖర్చు పెట్టుకున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుని దేవుడికి చెప్పుకున్నానండి నా బాధ. డబ్బులు లేవు తండ్రి, ₹1 మిగలేదు, అన్ని కట్టగాను, క్రిస్మస్ వచ్చేస్తుందని అనుకుని మోకరించి నేను ప్రార్థన చేయడంలో 5,000 పడితే మరి మా సిస్టర్స్కి అయి ఫోన్ చేసి చెప్తే, అబ్బా అక్క ఎంత గొప్పగా దేవుడు నీకు డబ్బులు వేసాడు అక్క, మాకు కూడా అయితే బాగుండు అని వాళ్ళు ఎంతగా ఆనందపడ్డారండి. నిజమండి, మొన్న 12వ తారీఖుని ఎవరు వేయలేదండి, దేవుడే వేసాడు నాకు. 5,000 బ్యాంకులో వేసాడండి. ఆ ఫోన్పేలోకి వచ్చేసి ఆ డబ్బులండి. నిజంగా అవి తీసుకునే నేను క్రిస్మస్ చేసుకున్నాను. చాలా గొప్పగా ఏం చెప్పాలో, ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదండి. మరి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఈ రీతిగా సెలవిస్తుందండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. నిజంగా దేవుడే చెప్తున్నాడు, నా నామంలో మీరు ప్రార్థన చేసి ఏది అడిగినా సరే మీరు పొందుకుంటారని. అందుకే మీరు రక్షణ తీసుకోమని, ప్రతి ఒక్కరిని రక్షణ పొందమని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాను. మారు మనసు పొందుడి, రక్షణ పొందుడి అని ప్రభు మరమరలా మనకి ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నారు. ఈ రక్షణ ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండుట మనకి ఎన్నో జన్మల పుణ్యం అండి, ధన్యత. ఆ ధన్యత కూడా దేవుని కృప వల్లనే మనకు వచ్చిందండి. మరి బ్రదర్ జోషి గారు ఛానల్లో మరి నా సాక్ష్యం పెట్టినప్పుడు ప్రియ సహోదరులు ఎంతోమంది ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు చేశారు. చాలామందికి మట్టుకు నేను ప్రేయర్ రిక్వెస్ట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామందికి ఇవ్వలేకపోతే దయచేసి మీరేమి అనుకోవద్దు. అందరికీ తప్పకుండా మీకు నేను రిక్వెస్ట్కి నేను రిప్లై ఇస్తానండి. మరి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. గొప్ప దేవుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అల్పయు మేఘయు నీవే, ఆదియు అంతము నీవే, మొదటివాడువు కడపటివాడువు నీవే, మృతుడై మరలా లేచిన వాడువు, మృత్యుంజయుడువు నీవే తండ్రి. ఉన్నవాడువు అనువాడువు నీవే, రాజులకు రాజువు రానయున్నవాడువు నీవే, ప్రభులకు ప్రభుండా, నీతి సూర్యుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. మరి ఎంతో మంది బిడ్డలు ప్రభువా, తన బిడ్డలు సరిలేరు, బాగోలేదు, భవిష్యత్తు బాగోలేదు, ప్రార్థన చేయమనుచున్నారయ్యా.
ఎంతో మంది భర్తలు సరిగ్గా లేరు అయ్యా, విడిచిపెట్టేస్తున్నారు, భార్య బిడ్డలను పట్టించుకోవట్లేదని ఎంతమంది సహోదరులో కన్నీరు కారుస్తున్నారయ్యా. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుచున్నారయ్యా. రోగుల్ని ముట్టండి అయ్యా, అక్కర్లేరిగి అవసరాలు తీర్చండి అయ్యా. ప్రతి బిడ్డని కూడా పేరు పేరున కూడా మీరు దర్శించండి, వారిని ముట్టండి, మాట్లాడండి, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయనా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన, మీకు సమస్తము సాధ్యమే నాయన. మనుషుల్ని ఎవరిని నమ్మవద్దన్నావు ప్రభా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావు నాయన. అందుకని అయా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నరకాగ్నిలోకి పోకూడదయ్యా, అందరూ మీ పరలోకం చేరాలని ప్రభా, వారందరి పక్షమున ప్రభా ఇదిగో నేను విజ్ఞాపన చేయుచున్నాను. నా చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగు వేడుకుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభు యేసు క్రీస్తు నామమున మనందరికీ కృపయు సమాధానము కలుగునుగాక, ఆమేన్. మరి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను నూతనంగా స్తుతి నివేదన అనే కార్యక్రమం మరి ప్రోగ్రామ్ని నేను కూడా మరి కొత్తగా ఛానల్ మేము పెట్టామండి. ఈ ఛానల్ అందరూ కూడా మీరందరూ కూడా మరి వీక్షించి ప్రభునామాన్ని స్తుతించి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరూ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఇట్లు మీ సహోదరి రత్నకుమారి.